లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారు కాబట్టి విపక్ష జగన్ని ఓడించారంటూ పక్కన పెట్టారంటూ శాసనమండలి సభ్యుడు తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి గాలిముద్దు కృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 18% మంది అవునని 82% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సమ్మారావు గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేసిన సీనియర్ నేత. శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు. ఇక శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు, ఢిల్లీ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక మళ్ళీ సిబిఐ కేసుల పరంపర, సిబిఐ కేసుల కొత్త సమస్యలు, సిబిఐపై ఆరోపణలు లేదా కేంద్రంపై ఆరోపణలు, నాయకులపై ఆరోపణలు, వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలోనూ ఇతరత్ర మళ్ళీ కేసీఆర్ ఢిల్లీ యాత్రపై ఆరోపణలు సంధిస్తూ కాంగ్రెస్, అందులోనూ బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా తీవ్రస్థాయిలో కేసీఆర్పై ఆరోపణలు సంధించారు. సిబిఐ కేసు నుంచి బయటపడటం కోసమే కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారన్నారు. అయితే గతంలో ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఆ కేసు నుంచి బయటపడేందుకే మోడీ గారి దగ్గరికి వెళ్ళేందుకే మోడీ గారి దగ్గరికి వెళ్ళారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్ గారు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళంతా కూడా ఆరోపణ చేసేవారు. అదే సమయంలో మోడీని కానీ రాజ్నాథ్ సింగ్ గారిని కానీ జగన్ గెలిచినప్పుడు ప్రత్యేక హోదా కోసం ఈయన వెళ్ళటం లేదు, కేవలం కేసుల గురించే వెళ్ళారని తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా విరుసుపడుతుండేవారు. నిజంగానే కేంద్రం సిబిఐని గుప్పిట్లో పెట్టుకుని వీళ్ళందరిపైన ఇది చర్యలు తీసుకునే అవకాశం కానీ అట్లా ఆటాడించే అవకాశం ఉంటుందా? మరి ఎంతవరకు వాస్తవం? మొత్తం మీద 3 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణలు కేంద్రంలో ఉన్న పార్టీ చేతిలోనే సిబిఐ ఉంటుందా, లేక ఈ కేసుల కోసమే వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటారా? ఈ విషయాల్లో మరి కాస్త అనుభవం ఎక్కువ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు వాదన ఏంటో విందాం. రాంబాబు గారు చెప్పండి, ఈ విషయాల్లో అంటే మీకు వ్యక్తిగతంగా అనుభవం కాదు, మీరు ఇటువంటి విషయాల్లో ఆరోపణలు చేయడంలో కానీ ఇట్లా చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. మొన్న కూడా ఈ మధ్య కూడా మీరు ఆరోపణ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఇదే ఆరోపణని మీ ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చేస్తున్నాయి. జగన్ గారి మీద కూడా చేశారు. మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు? అనుభవం కన్నా కూడా మా పార్టీ నాయకుడు సిబిఐ కేసు విచారణ, ఆ పరంపర, తర్వాత 16 మాసాల జైలు, ఆ తర్వాత బయటికి రావటం. ఎందుకంటే సిబిఐ దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలింది కాబట్టి కొంత మాకు అనుభవం కానివ్వండి, చర్చించుకోవడానికి కానివ్వండి అవకాశం ఉన్నటువంటి వాతావరణం బట్టి మీరు బహుశా ఆ మాట అనుంటారు అనుకున్నాను తప్ప వేరేగా నాకు వ్యక్తిగతంగా నేను సిబిఐ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, అది వేరే. అయితే చిత్రమైనటువంటి విషయం ఏంటంటే యాతావాత మొత్తంగా ఆలోచించి చూస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశంలో నేరాలు చేస్తున్న వారిని పట్టుకునే దానికన్నా కూడా ఒక రాజకీయ పార్టీకో లేదా ప్రభుత్వానికో అనుకూలంగా వ్యవహరించేటటువంటి ఒక సంస్థగా దీన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ కేసులు పెట్టిన తర్వాత దాని నుంచి ఏ విధంగా మేనేజ్ చేసుకుని బయటపడొచ్చు అనేటువంటి అంశాల్లో కూడా చాలా రాజకీయ నాయకులకు అనుభవం ఉన్నది. చాలామంది అలా బయటపడ్డారు. అనుభవం లేక లేదా మేనేజ్ చేసుకునే కెపాసిటీ లేక జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సిబిఐ ఆరోపణ ఉద్దేశించి మీరు వ్యాఖ్యలు చేస్తారు. మేము మేనేజ్ చేసుకోలేపట్టే కదండి. అదే కాదు, సోనియా గాంధీని మేనేజ్ చేసుకోలేక సోనియా గాంధీ మీద తిరుగుబాటు చేయటం వల్లనే తప్ప మేము జైలుకి వెళ్ళింది. లేకపోతే ఇప్పుడు నేరం జరిగిందని అనుకుంటారో అప్పుడే సిబిఐ రావాలి తప్ప ఆ నేరం జరిగిపోయిన తర్వాత 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెట్టిన తర్వాత సిబిఐ రంగంలోకి వచ్చింది. ఇదంతా కుట్రపూరితమైనటువంటి వాతావరణం. ఇవాళ నేనేమంటానంటే ఇవాళ కేసీఆర్ గారి మీద విచారణ జరిగినా లేకపోతే మరొకరి మీద విచారణ జరిగినా నిజంగా కేసీఆర్ గారు నేరం చేశారు కాబట్టి పట్టుకోవాలంటే కన్నా కూడా కేంద్రం గుప్పెట్లోకి తీసుకోవడానికి సిబిఐ పంజా విసురుతుంది, జాగ్రత్త, నువ్వు కేంద్రంతో సరిగా లేకపోతే ప్రమాదం అనేటువంటి సంకేతాలు పంపించడానికి మాత్రమే సిబిఐని కేంద్ర ప్రభుత్వం వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడు కాంగ్రెస్ వాడుకున్నది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే పద్ధతుల్లో వెళుతుందనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తుంది. చంద్రబాబు గారి మీద మీరు తరచు ఆరోపణ చేస్తుంటారు, ఎంతవరకు వాస్తవం? అట్లయితే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ దగ్గరికి వెళ్ళకోకుండానే మేనేజ్ చేసుకునే కెపాసిటీ కలిగిన వాడు. మీరు చూశారు కదా, మీరు చూశారు. నేను మీ ఎన్టీవీలోనూ మీ సమక్షంలో చెప్పా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే ఈవెన్ కేసీఆర్ కూడా మేనేజ్ అయినట్టే. కేసీఆర్ ను కూడా మేనేజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయన్నాను.
అదే జరిగిందా లేదా చెప్పండి. మేనేజ్ చేసుకున్నట్టేనా? కాకపోతే ఇంతవరకు ఎందుకు ఇప్పుడు అది కదండి, ఛార్జ్ షీట్ లో 15 సార్లు 20 సార్లు పేరు ఉచ్చరించి నోటీస్ ఇవ్వడానికి కూడా భయపడేటువంటి పరిస్థితికో లేదా లాలూచి భయపడటం కానీ లాలూచి పట్టం కానీ ఏదైనా జరగనండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ కేసు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వరుసనే 3 రాత్రులు హైదరాబాద్ లో ఉన్న సందర్భం ఒకటి చెప్పండి నాకు. హైదరాబాద్ లో ఉంటే నీకు ఈ కేసు పెడతాం, హైదరాబాద్ నుంచి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈ కేసు పెట్టము అనేటువంటి అగ్రిమెంట్ జరిగినట్టుగా చాలా తేటతెల్లిగా అర్థమవుతున్నది. మొత్తం టోటల్ కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు చెప్పవలసిన పరిస్థితులు. నేను సర్కమ్స్టాన్సెస్ ఒకటే మాట్లాడుతున్నా అండి. వాళ్ళ కేసీఆర్ గారు ఏమన్నాడు, నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు జాగ్రత్త అన్న కేసీఆర్ ని ఇంటికెళ్లి ఆహ్వానించి వేదిక మీదకు తీసుకొచ్చి పొగిడారు. ప్రధానమంత్రి గారు కూడా మీ ఇద్దరు కలిసి ఉండటం మంచిదయ్యా అని చెప్పి ఆయన రాజీ చేసిన ధోరణిలో మాట్లాడారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆ కేసులో కేసీఆర్ గారు ఆయన పట్ల చూపిస్తున్నటువంటి ఒక శాంతమైనటువంటి వైఖరి మారినటువంటి సందర్భాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజీ పడిపోయినట్టుగా ఉంది. చివరికి కేసీఆర్ గారికి మొత్తం తెలుగుదేశాన్ని అంతా ఇక్కడ తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రమణ గారు అన్నాడు కదా, బహుశా మరి గుండు సుధారాణి గారు టీఆర్ఎస్ లోకి వెళ్ళటం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మొత్తం రమణ గారికి నన్ను గట్టిగానే మరీ గట్టిగా మాట్లాడకపోతే బాగోదని తప్ప ఏమో నేను అడుగుతాను. పాపం రేవంత్ రెడ్డి ఏమైపోవాలి సార్? రేవంత్ రెడ్డి పాపం సొంతంగా నేరం చేశాడా? నేరం అని అనుకుంటే, నేను అంటున్నా నేరం అని సొంతంగా చేశాడా? చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండానే పంపించుకోకుండానే వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత కేసీఆర్ పై ఏం కావాలి? వాళ్ళ కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద నిప్పులు చల్లుతూ ఉంటే, నిప్పులు కురిపిస్తూ ఉంటే నువ్వేమో ఆహ్వానించి సోదరారా మా శంకుస్థాపనకు రా, నీ అంత గొప్పవాడు ఎవడు లేడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పొగుడుతూ ఉంటే ఏమైపోవాలి? ఇలాంటిది ఏంటంటే ఎప్పటికప్పుడు రాజీలు పడే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు మించినటువంటి వ్యక్తి లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే సిబిఐ అనేది ఒక నేర పరిశోధన సంస్థ కన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండేటటువంటి ఒక సంస్థగాను, రాజకీయంగా ప్రత్యర్థుల మీద ప్రయోగించేటటువంటి ఒక సంస్థగాను తయారు కావడం భారత రాజకీయాల్లో చాలా బాధాకరమైన. నాయకుడు జగన్ గారు కూడా వెళ్తే తెలుగుదేశం వాళ్ళు సరిగ్గా ఇదే ఆరోపణ చేశారు కదా, మోడీ గారిని కలిసిన, రాజ్నాథ్ సింగ్ గారు కలిసిన ఈ మధ్య కాలంలో. అంటే తెలుగుదేశం కోసం కాదు, పాడు కాదు, అంటే తెలుగుదేశం కోసం. అయితే తెలుగుదేశం వాళ్ళు ఒక్క విషయాన్ని స్పష్టంగా ఒప్పుకోవాలి. మోడీ గారు సిబిఐని ఉపయోగిస్తున్నారని, మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే మేనేజ్ చేసుకోవచ్చని, మోడీ గారి దగ్గరికి వెళ్తే మేనేజ్ చేసి పెడతారని వాళ్ళు ఒప్పుకుంటారో చెప్పండి. ఇప్పుడు మీరు కూడా చెప్పారు కదా, మీరు కూడా ఇప్పుడు అది జరుగుతుందని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలోను ఇప్పుడు కూడా జరుగుతున్న వాతావరణం అదే నేను చెప్తున్నాను. కానీ మోడీ గారు అనే ఆయన పార్ట్నర్ అండి, వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోమనండి. అది నాకేం పార్ట్నర్ కాదు కదా, నేనే కలిసి కాపురం చేయట్లేదు కదా. అయినా కూడా మీరు పార్ట్నర్ కాకపోయినా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారా? మరి మేనేజ్ చేసుకుంటే మాకు ఈ కర్మ ఎందుకండి? మేనేజ్ చేసుకుంటే 16 మాసాలు జైలు ఎందుకు ఉండాలి? రోజు కోర్టు చుట్టూ ఎందుకు తిరగాలి? మేనేజ్ చేసుకునే కెపాసిటీస్ మాకు లేక ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి ధోరణితో ఉండటం వల్ల మాకు ఈ ప్రమాదాలన్నీ వస్తున్నాయి తప్ప కొద్దిగా మేనేజ్ చేసుకునేది, కాళ్ళు పట్టుకునే లక్షణం మాకుంటే ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చే? దేదీప్యమానంగా రాజకీయ పార్టీకి దేదీప్యమానంగా వెలిగిపోవడానికి అవకాశం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేది. జగన్ కాస్త అంత వ్యూహాత్మకంగాను తెలివిగాను వ్యవహరించలేదంటారు. వ్యూహాత్మకంగా తెలివిగా వ్యవహరించడానికి కాదు నేనేది, ముక్కుసూటిగా వెళ్ళడం, లొంగిపోకుండా ఉండటం. నేను చెప్పిన పదాలకు కొత్త పోయి మీరు కొంచెం పదాలు మార్చేది. ముక్కుసూటిగా ఉండటం, కాళ్ళు పట్టుకోలేకపోవటం, ఈ పరిస్థితుల వల్ల సోనియా గాంధీతో తగాదా పెట్టుకోకపోతే మాకు కర్మ లేదు కదా. ఉన్నా మాకు చెప్పండి. మీరు కూడా చేశారు కదా. నో నేనేదంటే ముక్కుసూటిగా వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం. ముక్కుసూటిగా వెళ్ళటమే మాకు తెలిసిన రాజకీయం, కాళ్ళు పట్టుకునే రాజకీయం మాది కాదు. చంద్రబాబు నాయుడు గారిది కాళ్ళు పట్టుకుంటాడు, అవసరమైతే జుట్టు పట్టుకుంటాడు. కాళ్ళు జుట్టు రెండు పట్టుకోగల సమర్థుడని అందరికన్నా బాగా తెలిసింది మోడీ గారు. అందువల్లే జాగ్రత్తగా ఉంటున్నట్టుగా కనిపిస్తా ఉన్నది మనకి. ప్రస్తుతం కాళ్ళు పట్టుకున్నంత మాత్రం నమ్మను. చంద్రబాబు ఎప్పుడైనా జుట్టు పట్టుకుంటాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆలోచన చేస్తున్నది. వీర్రాజు గారు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. సోమవీర్రాజు గారు. ఓకే రైట్. సమ్మర్ చెప్పండి, అటు కాంగ్రెస్ ని అటు బీజేపీని రెండింటిని ఆయన ఉతుకుతున్నాడు, మీరేమంటారు? సరే, వాళ్ళు తను ఉతకడం దానికంటే ఎక్కువ కూడా సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు. గతంలో రాజకీయాలల్లో ఒక స్పిరిట్ ఉండేది, ఒక గీత గీసుకుంటే ఆ గీత మీద పోరాటం చేసే పటిమ ఉండేది. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది రాజకీయాలని అంటే, ఉన్నత వర్గాలందరూ కానీ లేకపోతే ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కటే, మనం ఎందుకు ఇబ్బందులు పడి అవస్థలు పడాలనేటువంటి స్పిరిట్ ఇలా కార్యకర్తలు కానీ పార్టీలు నాయకులు కూడా కోల్పోతున్నారు. ఇలా దాన్ని రుజువు చేస్తున్నారు. ఏ రకంగా రుజువు చేస్తున్నారు అని అంటే, రాష్ట్రం అంతా ఒక నెల రోజులు గగ్గోలు పెట్టింది ఈ ఓటుకు నోటు కేసు లోపల.
అది అంత ఉత్కంఠంగా ఎదురు చూసిండ్రు తెలంగాణ ప్రజలందరూ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కానీ. ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే ఇద్దరు కలిసి రూమ్లో కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యే కాడికి వచ్చింది. సరే, నిన్న మొన్నటి కాడికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ కేంద్రంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నదా, ప్రభుత్వం నడుస్తున్నదా అని అనుమానపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలు కల్పించినటువంటి పరిస్థితిలో ఏ ఒక్కనాడు కూడా ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారికి లేదు. కానీ ఇవాళ ఈ సిబిఐ వాళ్ళు విచారణ జరిపిన తర్వాత ఇంకొక కేసు వస్తున్నదని తెలిసిన తర్వాత ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని వీళ్ళందరినీ కలవడం లోపట ఏదో మతలాబు ఉన్నదనేటువంటి విషయాన్ని మాత్రం ఇలా సామాన్య ప్రజలు కూడా అందరూ అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఏం లేకుంటే పోరు. అదే రకంగా ఇలా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏ రకంగా ఉన్నదని అంటే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరించకుండా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే రకంగా ఎప్పుడైతే స్వతంత్రంగా పోతున్నారో పోయే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక కేసును బయటికి తీసుకొచ్చి లీకులు ఇచ్చో పత్రికలు రాయించో సిబిఐని చేసుకుంటూ నేను అంటున్నా. గతంలో మిత్రులు రాంబాబు గారు కూడా అన్నారు, కాంగ్రెస్ వారు కూడా కాంగ్రెస్లో భాగస్వాములే. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సిబిఐని వాడుకున్నారు, ఒక ప్రభుత్వం కంటే ఎక్కువ పార్టీ కోసం కార్యకర్తల్లాగా వాడుకున్నట్టున్నారు అనే ముచ్చట చెప్పిండ్రు. కానీ ఇవాళ మేము నిజాయితీకి మారుపేరు, ఈ దేశంలో మా అంత నిజాయితీవంతులు లేరు, నీ మొత్త నిజాయితీ అయినటువంటి పరిపాలన, అవినీతి లేని పరిపాలన, అక్రమాలు జరగని పరిపాలన చేస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఇలా మీరు చేసేది కూడా గదే పని కదా. ఆ పరిస్థితులలో మీరు అదే పని చేసుకుంటా ఇంకొకరు విమర్శించే అర్హత కానీ స్థాయి కానీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకోసానికే నేను ఏమంటున్నా అంటే సోనియా గాంధీ గారు, మోడీ గారు ఇద్దరు ఒకటే పని చేస్తున్నారా? ఎస్, అంతే. సోనియా గాంధీ కూడా ఆ రోజుల్లో సిబిఐని వాడుకున్నారా? సిబిఐని వాడుకున్నారా? నువ్వు ఇతరులను విమర్శించే పరిస్థితి వచ్చినప్పుడు సరే. ఇప్పుడు ఆయన అన్నారు సోనియా గాంధీ గారు రాజకీయ కేసు పెట్టారు, జగన్ ఎదిరించినందుకే చేశారన్నారు. సిబిఐని వాడుకున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ అనేది పాయింట్. ఒక్కటి సార్, మచ్చ లేకుండా ఎవరు ముట్టుకోలేరు. ఇవాళ మీ మీద సిబిఐని పంపమనండి, ఎందుకు పంపుతారు? మీ దగ్గర కోపం వస్తే పంపుతారు. ఏమున్నది మీ దగ్గర కోపం వస్తే? నీకు ఎవరైనా సిబిఐ వస్తున్నది అని అంటే వాళ్ళ మీద వెనక ఎంత చరిత్ర కలిగి వస్తారు వాళ్ళు. కొమ్మినేని గారి మీద సిబిఐ వస్తుంది కానీ ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ లేకపోతే మరొకటి ప్రభుత్వాలు యంత్రాంగాన్ని రాజకీయంగా నీకు ఇవాళ చూపేస్తున్నా. మానసిక ఒత్తిడైనా ఇవాళ సిబిఐ కేసులలో బయటకు వచ్చినాయి కానీ ఈడీ అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అవును, మీరు బీజేపీని అన్ని విమర్శించారు, మోడీ గారిని విమర్శించారు, కేసీఆర్ గారిని విమర్శించారు. మీరు చేసిన నిర్వాహకం ఏంటనేది ప్రశ్న. అదిగా సార్, మేము చేసిన నిర్వాహకంలో ఎక్కడికి తప్పు జరిగిందని చెప్పగలగాలి కదా. ఆ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఇవాళ నిజాయితీగా బయటకు వచ్చింది ఏమన్నా? అన్యాయంగా ఎవరైనా సిబిఐ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన స్వచ్ఛతలుగా బయటకు వచ్చేది ఉంటే అన్యాయం చేసిందని అనుకోవచ్చు. జగన్ గారి కేసులో ఒక్క జగన్ గారు ఒక్కళ్ళే చేశారా? మిగతా వాళ్ళు ఎవ్వరికి సంబంధం లేదా అన్నదానికి సమాధానం ఇప్పటికీ రావట్లేదు కదా. సిబిఐ కావచ్చు, కోర్టులు కావచ్చు, మిగతా వాళ్ళ జోలికి అసలు వెళ్ళనే లేదు. అందుకే అంటున్నా, నేను ముందుగానే చెప్పిన ఈ దేశంలో పేదోళ్ళకో న్యాయం ఉన్నది, పెద్దోళ్ళకో న్యాయం ఉన్నది. సో అందరికి సమానమైనటువంటి న్యాయం ఈ దేశంలో జరగడం లేదు. రైట్, ఓకే. జీవన్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా హలో 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 చంద్రశేఖర్ గారు తంబళ్లపల్లి నుంచి లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, చెప్పండి. సిబిఐ కేసులు, ముఖ్యమంత్రులు, జగన్ గారు వీళ్ళందరి మీద నడుస్తున్న వ్యవహారాల మీద మీరేమంటారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెట్టారు కదా. అవును. అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ లో ఉండింటే సిబిఐ కేసులు ఉండిందేవి కాదు అని. అదే కాదు, గులాం నబీ ఆజాద్ అన్నాడు ముఖ్యమంత్రి. కరెక్ట్. దిగ్విజయ్ సింగ్ కూడా అన్నాడా? నాకు గుర్తున్న గులాం నబీ ఆజాద్ నెల్లూరు ఉప ఎన్నిక సందర్భంగా మా దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు, వెళ్ళిపోయాడు కాబట్టి కేసులు వచ్చాయని అర్థం వచ్చేటట్టు మాట్లాడు. కరెక్టే మీరు చెప్పింది, బాగా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కేసుల మీద మీరేమంటారు? ఇప్పుడు సిబిఐకి క్రెడిబిలిటీ లేదంటున్నాం సార్ నేను. క్రెడిబిలిటీ మీకు కనపట్లేదు. సార్ అప్పుడు సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి కేసులు పెట్టారు కదా సార్. అవును.
రైట్. సిబిఐ నిష్పక్షపాతంగా లేదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కి జనం రావటం దురదృష్టకరం. రైట్, జీవన్ రెడ్డి గారు చెప్పండి. తాజాగా మళ్ళీ ఇంకొక కేసు ఏదో ఉందంటూ ఒక పత్రిక చాలా పెద్ద ఎత్తున ఇచ్చింది. చంద్రశేఖర్ గారు చెప్పినా, సామాన్య ప్రజలు చెప్పినా, ఇటువైపు ప్రతిపక్షాలు చెప్పినా, మా సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు చెప్పినా కానీ గతంలో ఆనవాయితీ ఉందండి. గతంలో చంద్రబాబు పైన, మొన్నగాక మొన్న జగన్ పైన, అంతకుముందు నిన్నగాక నిన్న జయలలిత పైన ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. మేము ఏమంటున్నామంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు చేసే ప్రతి ఒక్క పనిని ప్రతిపక్షాలు విమర్శించాలనే ఉద్దేశంతో ఇలా కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళిందండి? చాలా స్పష్టంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇన్ని పథకాలు 60 సంవత్సరంలో వాళ్ళు చెయ్యని పథకాలు, వారికి చేతగాని పథకాలు మేము చేస్తా ఉన్నాం. ఇలా వాటర్ గ్రిడ్ కానీ, సాగునీరు కానీ లేదండి అన్న వినండి సార్. ఆ పథకాలకు మేము నిధులు తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్తే కాంప్రమైజ్కి వెళ్ళారు, కాళ్ళకు దండం పెట్టడానికి వెళ్ళారంటే ఎంతవరకు సబబండి? ఇది ఎప్పుడో ప్లాన్ లో ఉన్నది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం, అనేక పథకాలు మేము అమల్లో పెడతా ఉన్నాం. దానికి నిధులు కావాలా, FRBM పెంచాలా, హైకోర్టును విభజించాలా, ఇతర అన్ని పథకాలను అనుసంధానం చెయ్యాలా, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలా, మరి అదేవిధంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలోని 6 రహదారులను అర్జెంటుగా ప్రారంభించాలని చెప్పి గడ్కరీ గారికి ఇన్ని పనుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వెళ్తే అందులో ఏ ఒక్క పనైనా అవసరం లేని పని ఉందా అండి? గడిచిన 16 నెలల నుంచి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ గురించి అక్కడ వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో కూడా సిబిఐ కేసు ఉందని, ఇంకోటి ఉందని ఉంటే చట్టం తన పని తను చేసుకోపోతుందండి. ఒకవేళ సిబిఐ కేసులో నిరూపిస్తే నిరూపణ ప్రకారం ఉంటాయి కదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని మేము కానీ ఖండించట్లేదు. మేమేమంటున్నామంటే కేంద్రం ఈ ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ తో భారతదేశంలో కొత్తగా దాంట్లో భారతదేశంలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, కొన్ని విషయాలు మరి వాస్తవమా కాదా అనేది నాకు తెలియదు కానీ ఆ సాహిని అన్న అతనికి తెలంగాణ అధికార ప్రతినిధి ఇవ్వటం, ఆయన గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేయటం, ఆయనే ఈ ఫైల్ పెట్టాడని ఇప్పుడు తాజాగా అనుమతి ఇచ్చారని గారు ఈ పేపర్ లో వచ్చిన తర్వాత, టీవీలో వచ్చిన తర్వాత, స్వయంగా సిబిఐ కేసు ఉన్న తర్వాత ఎవరు దాని నిజాలు బయటకు వచ్చేస్తాయండి. దాంట్లో తప్పలేదు. కానీ మేము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర మంత్రి పదవిని ఒక గడ్డి పోచతో సమానంగా తీసేసినట్టు ఆయన ఇట్లాంటి పనులు చేస్తారని ప్రజలు భావిస్తలేరు, ఎవరు భావిస్తలేరు. కేవలం రాజకీయ నాయకులు, మా రాంబాబు అన్న కానీ ఇతర నాయకులంతా రాజకీయ రాద్ధాంతం రచ్చ చేయడానికి వారు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళ పార్టీలో వైఎస్ జగన్ గారు చేసిన సంఘటనల గురించి ఎవరు కాపాడినండి? ఆయన అంటున్నాడు కదా, మావాడు అంటే ఆయన మాట అనలేదు కానీ మేనేజ్ చేసుకోలేకపోయాడు. మేమేమంటామంటే ఓటుకు నోటు కేసు విషయంలో కూడా రాంబాబు అన్న చెప్తేనో, మా సీనియర్ నాయకులు వారు చెప్తేనో మేము పెట్టిన కేసులు కావండి. రామారావు పెట్టిన కేసులు కావు. చాలా స్పష్టంగా దొరికినట్టుగా A1 to A7 వరకు పెట్టినాం. ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కూడా చట్టాన్ని ముఖ్యమంత్రి గారు తన చేతిలోకి తీసుకోలేదు కండి. కోర్టులో కేసులు నడుస్తాయి. లేదండి, ఇప్పుడు రాంబాబు అన్న జీవన్ మా తమ్ముడు జీవన్ కూడా ఆ సందర్భంలో 1-2 సార్లు మనం ఇక్కడే కలుసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును కాపాడలేరని చాలా ఘనంగా నేను ఒక అడ్వకేట్ గా, ఒక న్యాయవాదిగా ఇప్పుడు కాపాడబడుతున్న అనేటువంటి సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. రాంబాబు అన్నకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితిలో మేము రాజీ పడవలసిన అవసరం లేదు. కేసు అదే విధంగా కేసు మా చేతిలో లేదు. ఇలా ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ వినండి సార్, గౌరవనీయులు కేసీఆర్ గారు వెనుకకి తీసుకోవాలంటే కూడా కేసు తీసుకోలేము. ఒక న్యాయవాదిగా నేను చెప్తా ఉన్నా, గతంలో మీరు ఎంత రౌద్రంగా మాట్లాడేవారు, ఎంత సీరియస్ గా మాట్లాడేవారు. నాకు కేసులో రాజీ పడాల్సిన అవసరం లేదు, కేంద్రానికి పోయి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతం గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ కొత్తగా ఏర్పడిన ప్రాంతాలు ఇటువైపు ప్యాకేజ్ ఇవ్వాల్సిందే, అక్కడ వైపు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న అంశాలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత. కొమ్మినేని గారు మీరు కూడా ఎట్లా చేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం అంటే పాకిస్తాన్ అని, ఈ తెలంగాణ వినండి సార్, మీరు చెప్పే అట్లుంది. తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రత్యేక దేశంగా భావిస్తారు. మ్యాండేటరీగా ఇవ్వాలండి కేంద్ర ప్రభుత్వం. మేము అడిగిన అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, మేము వెళ్లాల్సిందే. మళ్ళీ వెళ్తాం. అప్పుడు కూడా కొత్త కథలు అల్లుతా ఉంటారు. అట్లా అల్లాల్సిన అవసరం లేదు. మేము పోయి కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారి కేసు విషయంలో మేము వెనుక తగ్గేది లేదు, ఆ కేసుని విడ్రా చేసుకునేది లేదు. చట్టం తన పని తను చేసుకోకపోతే కొమ్మినేని గారు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, మన చేతులు దాటిపోయి ఉంటాయి. 100% మాకేం అవసరం అండి, రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏముంటది? స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని కూలదోల్చడానికి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి ఆయన రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు కదా సార్, ఇంకేం మాట్లాడతారు సార్ మీరు? రైట్, ఓకే, ఒక్క నిమిషం. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి బీజేపీ సిబిఐని బీజేపీ కూడా వాడుకుంటోందని అంబటి రాంబాబు గారు తన వాదనలో కానీ, అట్లాగే సమ్మారావు గారు వరంగల్ నేత జెడ్పీ చైర్మన్ చేశారు, అదే వారు కూడా ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? నమస్కారం. మాట్లాడండి. కొత్త డాక్టర్ కంటే పాత రోగి చాలా పవర్ఫుల్ అంటారు గవర్నమెంట్ గారు. ఎందుకంటే వాళ్ళంతా అనుభవజ్ఞులు, చాలా సంవత్సరాలు సిబిఐతో పోరాడిన పార్టీలు, పాత రోజులు, కొత్త డాక్టర్, పాత్రదారులు, సూత్రధారులు. మా సోదరుడు అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉటంకిస్తే ఒక పదం వాడారు. ఎప్పుడో జరిగినటువంటి నేరాలను జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత అరెస్ట్ చేయడం ఏంటంటే, మరి ఎవరైనా ఫ్లోలో అన్నారా లేకపోతే నిజంగా అన్నారా నాకు తెలియదు. అంటే ఎప్పుడో ఏదో సందర్భంలో ఏదో ఒక పాపం చేసినటువంటి వ్యక్తులకి సిబిఐ పోతారు. ఎంతో కొంత పాపం లేకోకుండా ఇప్పటిదాకా మా సోదరుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి చెప్పాడు, కొమ్మినేని గారు మీ జోలికి వస్తారా, లేకపోతే ఇంకో జోలికి వస్తారా, లేకపోతే మా దగ్గర వస్తారంట. ఖచ్చితంగా కొమ్మినేని గారు ఈ తప్పు చేసినటువంటి వ్యక్తులు తాత్కాలికంగా ఉపశమనం పొందింటారు, ఏదో సందర్భంలో ఇరుక్కుంటారు. ఇదే అనేటువంటిది గతంలో ఒక విషయంలో ఏకీభవించవచ్చు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 40 సంవత్సరాల పరిపాలనలో సిబిఐని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కూడా చాలా సందర్భాల్లో అనేక మంది మేధావులు వాడారు ఆ పదాన్ని. సిబిఐని పేరు మార్చేయాలి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చిందా తీసేసి బీ పెట్టుకోండి. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు నిజంగా భారతీయ జనతా పార్టీ 16 మాసాల్లో ఈ దేశంలో కానీ లేదా రాష్ట్రాల్లో కానీ ఎంతమంది మీద సిబిఐ కేసులు నమోదు చేసింది? లేకపోతే సిబిఐ నిష్పక్షపాతంగా వివరించకుండా రాజకీయ కక్షలతోనే అయితే ఎంతమంది అపోజిషన్ పార్టీ నుండి కేసులు పెట్టారు? మనం ఊరికే ఏదో కాంగ్రెస్ పార్టీ సందర్భంలో జరిగిన ఆరోపణలు ఈ బీజేపీ కూడా అధికారంలోకి వచ్చి వాడుకుంటుందన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినా సిబిఐ కేసులు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయినా సిబిఐ కేసులు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు ఢిల్లీ పోయినా కేసులు మాఫీ అంటున్నారు. మరి వీళ్ళందరూ కేసులు సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణలు లేకోకుండా ఈ సమస్య ఉత్పన్నమైనది కాదు కదా. 1, 2 ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారం ఉన్న సందర్భంలో దాదాపు 100 ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి మన మీద ఉద్దేశపూర్వకంగా సిబిఐ ద్వారా కేసులు పెట్టించేటువంటి విషయాలు. అయితే ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఈ అంశం మీద కేసులు పెట్టించుకునేటువంటి వ్యక్తులు ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయకుండా మేము జైలు పోయినప్పుడు మేము మేనేజ్ చేసుకుని బాగుంటది. ఇంత నిశ్శక్తిగా టీవీలు కూడా మాట్లాడుతున్నామంటే అంటే పాపాలు చేసినా, తప్పులు చేసినా, దేశ ద్రోహం చేసినా, దేశంలో డబ్బు. విష్ణు గారు మీరు మాట్లాడిన దాంట్లోనే 2 విధాలుగా ఉన్నది. ఏ తప్పు చేయకుండా సిబిఐ కేసులు లేవు, వాళ్ళు ఎక్కడనో ఒకడ తప్పు చేసిన వాళ్ళ దగ్గరనే పోతున్నారు కదా అనే మాట ఒకటి చెప్తున్నారు. మళ్ళొకటి గతంలో సిబిఐ వాడుకున్నారు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ బ్యూరోగా వాడుకున్నారు అంటున్నారు. దాన్ని ఇవాళ బీజేపీ పార్టీగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళను స్వతంత్రంగా వ్యవహరించడానికి మీరు సహకరిస్తున్నారా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము చేస్తాం, మేము చేయకుంటే ఎందుకుంటామని అంటున్నారా? చెప్పండి అది మీరు. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. వాళ్ళ రాహుల్ గాంధీ గారి కాటి నుంచి వాళ్ళ రాబర్ట్ వద్రా వరకు కూడా అనేక కుంభకోణాలు ఇరుక్కున్నారు. అయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి 16 ఏళ్ళు అవుతుంది. రాబర్ట్ వద్రా గారి జైలుకు పోలేదు హర్యానాలో భూ కుంభకోణం మీద విచారణ వేశారు. మరి ఏం దొరకలేదా మీకు? విచారణ వేశారు కదా, విచారణకు ఆదేశించారు. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీ మీద అభియోగం మోపారు, సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఒక్క విషయాన్ని నేను సరే మేము అక్కడ ఆయన అర్థం చేసుకోవటం పొరపాటు కావచ్చు, మరొకటి కావచ్చు.
నేరం జరిగిందని ఆరోపణ చేసింది ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు డిబేట్ అయిన తర్వాత గూగుల్లో ఉన్నది ఎన్టీవీలో మన అంబటి రాంబాబు ఈ పదం వాడారు. నేరం జరిగినప్పుడు అరెస్ట్ వినండి అదే చెప్తున్నా కదా, అదే ఐఎమ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ బ్రదర్, హియర్ మీ. హలో, ఐఎమ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యువర్ క్వశ్చన్. నేను చేసిన మాట నిజం. నేను అనేది ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఇదంతా కుంభకోణాలు జరిగాయని ఆరోపణ చేయబడింది. అవును, రాష్ట్రపతికి వెళ్ళారు కదా, ఆరోపణ చేయబడింది. ఈ ఆరోపణ సిబిఐ చేసినటువంటి ఈ ఆరోపణ కానీ ఎప్పుడు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు? వినండి సార్, వినకపోతే నేనేం చెప్పాలి? మీరు అన్నారు వినకపోతే నేనేం చెప్పాలి అంటున్నా. నేను చెప్పాను వినాలిగా. ఒక్క నిమిషం మీరు ఆగండి వినాలిగా. విష్ణు గారు ఒక్క నిమిషం. విష్ణు గారు, ఇప్పుడు మీ మాట వినపడుకోకుండా కూడా నేను మాట్లాడగలను, ఎందుకంటే అడ్వాంటేజ్ నాకుంది. నేను స్టూడియోలో ఉన్నా, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. వినండి, మీరు చెప్పారు ఒకటి. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత, జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, మళ్ళా కడపలో 5 లక్షల పైచిలకు మెజారిటీతో గెలిచిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా వెలిగిపోతున్న సందర్భంలో దీన్ని దెబ్బతీయటం కోసం కుట్రతో అప్పుడు జరిగినటువంటి నేరమని ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి జైలుకు పంపారనేది నా అభియోగం, నా ఆరోపణ, నా వాదన. దీనిలో ఆగండి, తొందర ఎందుకు, ఆగండి. అది నా ఆరోపణ. దీన్ని ఆయన ఒక్కరి భాషను చెప్తే నేనేమి దానికి చెప్పలేను. ఇంకొక విషయం కూడా, విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడే ముందు దానికి ఒక్క సమాధానం వినండి. వినండి సార్, నేను ఒక్కటి, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు పదే ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి మోడీ గారిని కలిస్తేనో, రాజ్నాథ్ సింగ్ ను కలిస్తేనో కేసును మేనేజ్ చేసుకోవడానికి వెళ్తున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. నిన్న రమణ గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రమణ గారు కేసీఆర్ వెళ్తే మోడీ దగ్గరికి కేసు నుంచి బయటపడటానికి మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అభియోగం చేస్తున్నారు. వారు మీ మిత్రపక్షం, మీ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిసి సంసారం చేస్తున్నారు. అంటే వీరెళ్ళి మోడీ గారిని కలిస్తే మోడీ గారు మేనేజ్ చేసి పెడతాడనేటువంటి భావనిస్తుంటే మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఒకటి. రెండోది, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? మోడీ గారిని వెళ్ళి కలిసి దండం పెడితే కేసులు మేనేజ్ చేస్తాడనేది తెలుగుదేశం ఆరోపణని మీరు అంగీకరిస్తున్నారా నేను అడుగుతున్నా. అంగీకరించకపోతే మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి, లేదా మీరు ఆ పార్ట్నర్షిప్ ను భగ్నం చేసుకోండి. అదేది లేకోకుండా వాళ్ళు చేసిన ఆరోపణలు ఏమో సమ్మగా ఉంటాయి, ఇవాళేమో మీరు ఆర్గ్యూ చేసి మా చెప్తా ఉంటారు. రైట్, ఓకే. ఒక్క నిమిషం విష్ణు గారు, మీరు దీన్ని సమాధానం చదువుతారు. కానీ ఇది చాలా కీలకమైన ప్రశ్న వేశారు అంబటి రాంబాబు గారు. తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి మీ మిత్రపక్షం మీ మీద ఆరోపణలు చేస్తోంది. ఏమని? మిమ్మల్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు మోడీ గారైనా రాజ్నాథ్ సింగ్ గారైనా అని చెప్పి. మేనేజ్ చేయడానికి మీరు అంత తేలిగ్గా ఉన్నారా లేదా? అంబటి రాంబాబు గారు చేసిన ఆరోపణకి మీరు ఏం సమాధానం చెబుతారు? అలాగే కేసీఆర్ గారు కూడా అట్లా దానికోసం వెళ్ళారనేది తెలుగుదేశం కాంగ్రెస్ ఆరోపణ. దానికి మీరు సమాధానం చెప్పడానికి ముందు ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు. కానీ ఏపీ ప్రజలు తెలివైన వారు కాబట్టి జగన్ పక్కన పెట్టారన్న ఎమ్మెల్సీ గాలిముద్ర కృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 28% మంది అవునని, 72% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.